తీవ్రవాద లింకులు పెట్టుకున్నారు పాకిస్తాన్‌తో. అదేదో సైలెంట్‌గా ఉంటే సరిపోయేది. కానీ ఆహ్, దాన్నేమంటారు ఉబుసుపోక సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టడం ద్వారా దర్యాప్తు సంస్థల కళ్ళబడి ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు ముగ్గురు కుర్రోళ్ళు. విజయవాడలో అనుమానాస్పద ఉగ్రవాద సంబంధాల విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్న ముగ్గురు యువకులు మొహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగు, మొహమ్మద్ దానిష్‌ని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్న అధికారులు పాకిస్తాన్ హ్యాండ్లర్‌తో వీళ్ళకున్న సంబంధాలు గుర్తించారు. వన్ టౌన్ ప్రాంతంలోని మసీదులో వీళ్ళు పరిచయమైనట్టు తెలిసింది. వివిధ ప్రాంతాల యువతను ప్రేరేపించి ఉగ్రవాదం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు అన్నటువంటిది ఇంటర్‌నే ప ఇంటెలిజెన్స్ శాఖ గుర్తించింది. ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్నటువంటి నేపథ్యంలో కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. యువతని ప్రేరేపిస్తున్నారన్నటువంటి విషయం వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రధానమైనది. వీళ్ళ దగ్గర ప్రత్యేకించి ఏదైతే ఉగ్రవాదులతో పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి వాళ్ళతో లింకులతో పాటు వాళ్ళిచ్చిన సలహాల్ని పాటిస్తున్నారు వీళ్ళు అన్నది కూడా తేలింది. ఏదైతే వీళ్ళకి అల్ హతీమ్ అనేటటువంటి వ్యక్తి పాకిస్తాన్ నుండి సమాచారాలు అందిస్తున్నాడు. హైదరాబాద్‌లో సమదా బేగం అనే అమ్మాయితో పాటు బీహార్‌లో దిల్‌కుష్ అనేటటువంటి అతన్ని కూడా కలవమని చెప్పి వీళ్ళకి సూచించడంతోనే ఈ హడావిడంతా నడిచిందన్న విషయం తేలింది.